నమస్తే, నేను మీ ఇక్బాల్. ISR 9 న్యూస్కి స్వాగతం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నాం. నాయకుడు అనే పదానికి అర్థం తీసుకొచ్చినటువంటి ఒక రాజకీయవేత్త, యువ నాయకత్వం నుండి ఈరోజు వరకు జగ్గైపేట నియోజకవర్గంలో యువకులకు కావచ్చు, పేదలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, నేనున్నాననే భరోసాతో ముందుకెళ్ళేటటువంటి నాయకుడు, ప్రతి కార్యకర్తలో ఉత్సాహం నింపేటటువంటి ఒక నాయకుడు. ఆయనే సర్దార్ సామినేని ఉదయబాలు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఎన్నికల హడావుడి ఎలా ఉంది? సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు మనకు చెప్పినటువంటి జెండా కార్యక్రమం అనేక ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మీరేం చెప్తారు? ఎవరైనా చెప్పినా ఇవాళ తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి కూడా తెలుసు. గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల సమయంలో ఏ విధంగా అడ్డంగా మోసం చేశాడో అన్న విషయాన్ని ఇవాళ కూడా ప్రజలు మర్చిపోలేదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు 600 హామీలు ఇచ్చాడు. అందులో 6 హామీలు కూడా అమలుపరచలేదు. ఇవాళ మహిళలను కానీ, యువకులను కానీ, రైతులను కానీ అందరినీ అన్ని రంగాల్లో కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసిన విషయాన్ని ఈరోజు కూడా మర్చిపోలేదు. ఇవాళున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్రలో ఏదైతే చెప్పారో చెప్పినట్టుగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నమ్మకం ఏర్పడింది. మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ మంచి మెజార్టీతో గెలుస్తున్న ఆశాభావంతో నేను ఉన్నాను. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నారు. ఒక రకంగా చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు సైకో అనే స్థాయికి కూడా ఎదుర్కొంటుంది. కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రాజకీయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఒక పని రాక్షసుడు. ఒక పని అనుకుంటే ఏదైనా సరే ఆ పని అయి తీరాలి అని ఒక పట్టుదలతో చేసే మనిషి. కాబట్టి ఇవాళ ప్రతిపక్ష నాయకులకి ఏమనాలో తెలియక వాళ్ళకి పిచ్చెక్కి మాట్లాడుతున్నారు, సైకో అని మాట్లాడుతున్నారు. ఆయన పని రాక్షసుడు. పని అనుకుంటే తప్పనిసరిగా సాధించాలి. ఇవాళ అనేక రకాల వాగ్దానాలు నెరవేర్చడంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసోపేతమైన కార్యక్రమం చేసి చూపించాడు. కాబట్టి ఇవాళ ప్రతిపక్ష మాటల గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ మా పూర్తి అధికారంలో రాబోతున్నారు. వాళ్ళు అంటున్నారు, నేను ఎన్నికలకు సిద్ధం. 175 175 జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇవాళ ఇటువైపు ఒకే ఒకడు, నేను సింహంలాగా సింగిల్గా వస్తాను, దమ్ముంటే మీరు సింగిల్గా రండి నాతో అన్నాడు. ఆ సింగిల్గా వస్తాన్న మనిషి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ దమ్ము లేదు. నేను సింగిల్గా వస్తున్నాను, మీరు కూడా సింగిల్గా రమ్మని సవాల్ విసిరాడు. ఆ సవాల్ కూడా తీసుకోలేని అధ్వాన పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. నిజంగా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. మరి 16 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది. మరి ఒక వ్యక్తి మరి ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటి వ్యక్తి మీద ఢీకొనడానికి కూడా దమ్ము సరిపోవడం చంద్రబాబు నాయుడు. కాబట్టి కూడా జనసేన అనే పార్టీని కలుపుకొని ఇద్దరు కలిసి వచ్చినా కూడా ఢీకొనడానికి సిద్ధంగా లేదు. తప్పనిసరిగా ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇటు జనసేన పార్టీకి మరి ఒక్క సీట్ కూడా రాలేదు. గతంలో ఆయన సినిమా ఆర్టిస్టు, అనేక రకాలుగా మరి ఆయన కూడా నాయకుడిగా పార్టీని స్థాపించాడు. ఇవాటికి అతని పట్ల నమ్మకం ఏర్పడాలి. జనసేన పట్ల ఇవ్వడానికి 24 సీట్లు ఇస్తే 24 సీట్లు కూడా గెలుస్తామని నమ్మకం ఆయనలో కలవట. ఇవాళ 24 కాదు 50 సీట్లు అడగాలని సిద్ధంగా ఉన్నా అందరి క్యాండిడేట్స్ లేరు. కాబట్టి ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చినా కూడా మాకేం నష్టం లేదు. మేము అనుకున్నట్టుగా 175 రావడానికి వాటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికారం కట్టబడ్డారు. రాష్ట్రంలో పొత్తులో 118 సీట్లు డైరెక్ట్గా మేము అనౌన్స్ చేసాం. అటువైపు పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మారుస్తున్నారు తప్ప ఓటమి అనే భయం వాళ్ళు పట్టుకుని తప్ప అభ్యర్థులు మారుస్తున్నారని ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు. ఇవాళ దాదాపు 2 మాసాల ముందే ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటించారు వైఎస్ఆర్ పార్టీ.
దాదాపు మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇవాటికి కూడా క్యాండిడేట్స్ వాళ్ళు అనౌన్స్ చేయలేకపోయారు. 3 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 నెలల క్రితం అనౌన్స్ చేశారు క్యాండిడేట్స్ని, కొత్త క్యాండిడేట్స్ని. అయితే ఎవరైతే ప్రజల్లో వ్యతిరేకత ఉందో, అభ్యర్థుల మీద ఆరోపణలు ఉన్నాయో అటువంటి వాళ్ళు మార్చడం సహజం. అది ఏ రాజకీయ పార్టీ అయినా మార్చడం సహజం. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేస్ మీద ఆరోపణ ఉన్నప్పుడు ఆరోపణల మీద ఉన్న వ్యక్తులు మార్చారు. అందరూ తప్పే లేదు. జగ్గేపేట సామాన్య గడిచిన 4.5 సంవత్సరాలు కావచ్చు, ఇంతకుముందు 1999 అభివృద్ధి చేయలేదు కాబట్టి 2 సార్లు నాకు పట్టం పెట్టారని ఇవాళ నాకు వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన అభ్యర్థి గతంలో ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాడు, ఒకసారి అధికార పార్టీలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినా కనీసం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నేను శంకుస్థాపన చేసిన పునాదిరాన్ని ఆయన పూర్తి చేశాడు తప్ప ఆ పునాదిరాన్ని కూడా అన్ని కూడా పూర్తి చేయాలి. పక్కనే టీటీడీ కళ్యాణం మేము పునాది రాయి తీసాం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, కనీసం పూర్తి చేయలేకపోయాడు. మరి తిరుపతి దేవస్థానంలో ఫండ్స్ కరువు లేదు, కనీసం 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి కనీసం కట్టలేకపోయాడు. అలానే బస్ స్టాండ్ పక్కన టౌన్ హాల్ నేను శంకుస్థాపన చేశాను, ఆయన పూర్తి చేయలేకపోయాడు. మళ్ళీ నేను 3వ అధికారంలో రాగా నేను పూర్తి చేశాను. ఆయన బలాన్ని చేశానని చెప్పి హక్కు కానీ దమ్ము కానీ ఆయన లేదు. ఇవాళ ఉదయభాన్ అంటే అభివృద్ధి అంటే ఉదయభాన్ లాగా ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. ఏదైనా చేస్తే నేను చేస్తున్నాను. ఇక్కడ రైల్వే ప్యాసింజర్ లైన్ జగ్గైపేట చిరకాల వాంఛ. ఆ రైల్వే ప్యాసింజర్ లైన్ కోసం నేను ఢిల్లీ వెళ్ళి 10 సార్లు ఢిల్లీ వెళ్ళి రైల్వే వాళ్ళు తీసుకొచ్చి సర్వే చేశాను. ఇక్కడి నుంచి రైల్వే ప్యాసింజర్ లైన్ కావాలని చెప్పి ఇప్పుడు సర్వే పనులు పూర్తయిన టెండర్ కూడా పిలిచారు. ప్లాట్ఫామ్స్ అన్ని రెడీ అవుతున్నాయి. రాబోయే కొద్ది మాసాల్లో రైల్వే ప్యాసింజర్ లైన్ రాబోతా ఉంది. ఇవన్నీ అభివృద్ధి ఏం చేసాం. ఇవాళ జగ్గైపేటలో కొత్తగా ఏం చేసినా ఉదయభాన్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదయభాన్ అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి చేశాడు తప్ప గతంలో ఉన్న శాసనసభ్యుడు నేను పలానాది చేశానని చెప్పే దమ్ము కానీ హక్కు కానీ లేదానికి. 2004 2 సార్లు గెలిచారు. 2009 2014 ఆయన గెలిచారు. సో 2009లో వైఎస్ఆర్ ప్రపంచంలో ఉన్నప్పుడు సామినేని ఉదయభాన్ గారు ఏం చేయలేదు కాబట్టి గెలిచారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రపంచంలో గెలిచారు. 2024 అంటే 19 నుంచి 4.5 సంవత్సరాలు జగ్గైపేటలో 4 మండలాలు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు దానికి బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా సవాల్ చేస్తామని నేను పదే సార్లు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్పాను. నేను సవాల్ ఇప్పటికైనా సవాల్ చేస్తున్నాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి అంటే నేనే చేశాను, అతను చేశానని చెప్పి హక్కు కానీ దమ్ము కానీ లేదని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. సో సర్దార్ సామినేని ఉదయభాన్ మీ కార్యకర్తలు ఏ కార్యకర్తలు అయితే మీరు తయారు చేశారో ప్రత్యర్థి వర్గంలో సేఫ్ మీ నుండి మీ కుటుంబం అంటే మీ పాలనలో నుండి ప్రత్యర్థి వర్గం తయారని చెప్పేసి మాకున్నటువంటి సర్వే దాని మీదే ఇవాళ మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాం. కార్యకర్తలు తయారు చేసాం, కార్యకర్తలకి సరైన గుర్తింపించాం. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి మంచి ఒక పోస్ట్ ఇప్పించాం. సామాన్య కార్యకర్తలు ఎంపీపీ చేసాం, మున్సిపల్ చైర్మన్ చేసాం, కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించాం, కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పించాం. మరి ఆ దమ్ము వాళ్ళకి లేదు. అక్కడ ఆయన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేసినప్పుడు మరి అధికార పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. ఈ నియోజకవర్గంలో ఎంతమంది పదవులు ఇప్పించాడు చెప్పండి. ఆయన నేను ఇప్పించాను, చైర్మన్ ఇప్పించాను, డైరెక్టర్లు ఇప్పించాను, మున్సిపల్ చైర్మన్ చేసాం, కార్పొరేట్ కౌన్సిలర్స్ చేసాం, స్టేట్ డైరెక్టర్ని చేసాం. లెక్కలేని పోస్టులు ఇప్పించాం. ఇక్కడే కాదు, జిల్లాలో నేను విభజన కాంగ్రెస్లో పనిచేసే రోజుల్లో నా నాయకత్వంలో ఎవరైతే జిల్లా మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పనిచేశారో అటు అవనిగడ్డ నుండి ఇటు జగ్గైపేట దాకా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రాతినిధ్యం కల్పించారు. నా పట్ల నమ్మకం ఉంది జిల్లాలో. సో జనసేన అంటే యాక్చువల్గా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంలో ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ద నెంబర్ 1 పర్సన్ సర్దార్ సామినేని ఉదయభాన్. ఈరోజు జనసేన కార్యకర్తలు నన్ను నమ్మండి, నన్ను చూడండి అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి అంటే మనం చెప్పారు, నన్ను నమ్మండి, నన్ను చూసి నా వెనకాల నడవండి, అంతేగాని నన్ను ప్రశ్నించుంటారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడో మాకు అవసరం. కాపు సామాజిక వర్గానికి ఒక అండగా ఉండేటటువంటి మీరు ఏమి సూచన ఇవ్వబోతున్నారు? నేను ఒక కాపు సామాజిక అందరికీ అన్ని కులాలకి అన్ని మతాలకి అతీతంగా ఉంటాను. నేను పనులు కూడా
కులాలకి రహితంగా చేయను, కులరహితంగానే చేస్తాను. నన్ను నమ్ముకున్న కార్యకర్తకి ముందు ప్రాధాన్యత ఇస్తాను, నన్ను నమ్ముకున్న పార్టీకి రెండో ప్రాధాన్యత ఇస్తాను. తప్పకుండా నేను కులాలను చూడకుండానే పనిచేస్తున్నాను కాబట్టి దాదాపుగా నేను 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు నిలబడగలిగాను. జిల్లాలో కూడా ఉదయభవన్ అంటే ఒక నమ్మకం ఉంది కాబట్టి మేము పార్టీలో ఎవరైతే పనిచేస్తారో వాడికి మొట్టమొదటి కార్యకర్తకి సముచిత స్థానం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సామాన్య ఉదయం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి, ప్రతి గడపకి, ప్రతి కార్యకర్తకి, ప్రతి వ్యక్తికి ఈ జగ్గేపేట నియోజకవర్గం ఏం చేయాలనే ఉద్దేశం రేపు 24లో ఎన్నిక అవుతాయి, తప్పకుండా ఎన్నిక అవుతాం, ప్రభుత్వం వస్తుంది, అటువంటి ఆశాభావం నాలో ఉంది. కూడా ప్రజానీకానికి కూడా తెలుసు, జగ్గైపేట ప్రజానీకానికి కూడా ఎవరైతే పనులు చేయగలిగే దమ్ము సత్తా ఉందో జగ్గైపేట నియోజకవర్గం అన్ని ప్రాంతాలు తెలుసు. ఇవాళ శ్రీరామ్ తాతయ్య అనే వ్యక్తి ఇండిపెండెంట్గా అతను ఏం చేయలేడు. ఆయన మళ్ళీ తిరిగి ఎవరైనా పట్టుకోవాలి, ఏ దేవినేని ఉమానో లేకపోతే ఇంకోనో భోజనం మరి వేరే ఒక శాసనసభ్యుడినో ఒక మంత్రినో పట్టుకోవాలి. ఇండిపెండెంట్గా ఎవరి దగ్గరికి వెళ్ళలేడు. మా దగ్గర అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మొత్తం రాష్ట్రం మొత్తం మీద అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో కూడా ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా మా కార్యకర్తకి ఆ పని చేయించే సత్తా దమ్ము నాకుంది. ఇవాళ తాతయ్య అనే వ్యక్తికి జగ్గయ్యపేట నియోజకవర్గం పులిమేర దాటితే మరొక నాయకుని పట్టుకోవాలి. ఆయన ఏ పని చేసే శక్తి లేదు, దమ్ము లేదు. ఆయన పేరుకే అభ్యర్థి, రబ్బర్ స్టాంపు చేసేదంతా సోదరుడు ఉన్నాడు, వాడు 420. ఆ సోదరుడు అన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయి. సోదరుడికి సాయంత్రం అయ్యేసరికి ఎటు వెళ్తాడో, ఏ కాలేజ్కి వెళ్తాడో, ఏ ఇంట్లోకి వెళ్తాడో తెలియదు. అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన వెనకాల పని చేపిస్తున్నాడు. ఆ వ్యక్తి పట్ల ఇవాళ అభ్యర్థి తాతయ్య కాదు, ఆ తాతయ్య సోదరుడు ఉన్నాడు, వాడు అతను చేస్తా ఉన్నాడు. ఇవాళ యువతని పాడు చేసే వ్యక్తి అతను. యువతకి అనేక రకాల అవలక్షణాలు చేసి తన పప్పలు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని వాళ్ళు ఎవరు ప్రజలు కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష వర్గం ముఖ్య నాయకులు ఎవరైతే మీరు ప్రత్యేకంగా పేర్లు వాళ్ళు చెప్తున్నారు జగ్గయ్యపేట నియోజకవర్గం కేర్ ఆఫ్ డ్రగ్స్ కి అలవాటైపోయింది. ఎస్పెషల్లీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో హీ వాస్ ద మెయిన్ పర్సన్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ జగ్గయ్యపేట కాన్స్టిట్యుయెన్సీ డ్రగ్స్. వాట్ అబౌట్ దిస్ ఇస్ రాంగ్. డ్రగ్స్ అనేది త్రూఅవుట్ స్టేట్ ఎంత ఉంటుంది తప్ప జగ్గయ్యపేటగా చెప్తున్నారు. ప్రత్యేక అనేక సందర్భాలు అనేక చోట్ల ఇవన్నీ కళ్ళబొడ్డు కబుర్లు అటువంటి ఏమీ ఉండదు. ఇక్కడ ఎవరు అటువంటి ఆరోపణలు ఎవరి మీద లేవు, అవాస్తవాలు. దమ్ముంటే రుజువు చేయమని చెప్పండి. జగ్గయ్యపేట కాన్స్టిట్యుయెన్సీ 2024 అంటే మీరు 1999లో మొట్టమొదటిసారి శాసనసభ్యులు 2004లో అనేక కారణాలు ఉంటాయి. జగ్గయ్యపేట పట్టణం కొంతమంది వ్యతిరేకంగా మీకు పనిచేశారు కాబట్టి 2 సార్లు 2 దఫాలుగా ఉంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉందని చెప్పేసి ప్రత్యేకంగా మీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి మీరు ఏమండి, నేను 99లో ఎన్నికయ్యాను నెట్టె రఘురామ్ మీద, మళ్ళీ 2004లో ఎన్నికయ్యాను నెట్టె రఘురామ్ మీద. 3వసారి కూడా నెట్టె రఘురామే పోటీ చేయాలి, కానీ ఆయన కొన్ని అనివార్య కారణంగా పోటీ చేయడం మళ్ళీ బాగుండదు. 2 సార్లు ఓడిపోయాను, మళ్ళీ 3వసారి పోటీ చేయడం బాగుంటుంది చెప్పి ఆ కొత్తగా అభ్యర్థిని పెట్టాడు. అతను ఆ నెట్టె రఘురామ్ సపోర్ట్ మూలంగా ఇక్కడున్న సామాజిక వర్గ సపోర్ట్ మూలంగా గెలిచాడు. ఆ విధంగా గెలిచాడు. మీరు పేర్ని నాని గారు ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు, ఒకేసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ బందర్లో పేర్ని నాని గారి కుమార్ పోటీ చేస్తారు. ఇక్కడ జగ్గయ్యపేట కాన్స్టిట్యుయెన్సీ సామాన్య ఉదయ కార్యకర్తలు ఏ రకంగా కలపగలుగుతున్నారు, కార్యకర్తలు ఏ రకమైనటువంటి భరోసాని ధైర్యాన్ని ఇవ్వరు. ఇవాళ కార్యకర్తలకి మొట్టమొదటి భరోసా ఇస్తున్నాను కాబట్టి ఇన్నిసార్లు నేను 5 సార్లు పోటీ చేయగలిగాను. కాబట్టి కార్యకర్తల పట్ల నమ్మకం భరోసా నా పట్ల వాళ్ళకు ఉంది, వాళ్ళ పట్ల నాకు ఉంది, వాళ్ళ మీద నమ్మకం రాకుండా. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు సరైనటువంటి సందర్భంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే అందించారు. కాబట్టి నేను వస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది, నేను వస్తే మీకు అన్ని విధాలు చేస్తాను, నేను వస్తే రైతులకు న్యాయం చేస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు. ఉదయభాను గారు రాష్ట్ర ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సందేశం? అసలు చంద్రబాబు నాయుడు పట్ల నమ్మకం లేదండి. గతంలో ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు, బాబు వస్తే జాబ్ అన్నాడు, జాబ్ ఇవ్వలేదు కదా. మరి అలానే డోక్రా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు. ఇలా అనేక రకాల వాగ్దానాలు చేశాడు, ఏ వాగ్దానం అమలు పరచలా. మళ్ళీ ఇవాళ బాబు వస్తే నేను చేస్తానని చెప్పి, సిలిండర్లు ఇస్తానని చెప్పి
లేకపోతే ఇంక వేరే ఆడవాళ్ళకి బచ్చార్ జిల్లా కూడా చేస్తా అని చెప్పి అన్న మాటలు కూడా ఎవరు నమ్మశక్తిగా లేదు. చేయలేడు కూడా ఆ పని, చేసే శక్తి కూడా ఆయన దగ్గర లేదు, చేసే దమ్ము లేదు. ఏదో అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే అనే గొప్ప గడుపుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి ప్రజలు లేదు. సో మీ మీద ప్రత్యేకంగా పెర్మనెంట్ స్కూల్ దేవస్థానం అంటే ప్రపంచ స్థాయి ఆ దేవస్థానాల మీద కూడా మీపై అనేక మంది ప్రత్యేకులు ఆరోపణలు చేస్తారు. చివరికి దేవస్థానాల పైన కూడా ఆరోపణలు చేసే స్థాయి కూడా దిగజారంటారా జరుగుతున్నాయి అంటారా? దేవస్థానం పాలకవర్గం మీద వాళ్ళు చేసే ఆరోపణలు. పాలకవర్గం, నేను ఇక్కడ జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆ దేవాలయానికి నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి రాజగోపురం చేయించింది నా హయాంలో, వేడ మండపం కట్టించింది నా హయాంలో. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమి లేవు, సుమారు 3 కోట్లతో అభివృద్ధి చేశాం. మళ్ళీ తిరిగి వాడు మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 14 కోట్లతో 14 కోట్లు జిల్లాలో ఏ దేవాలయానికి కూడా ఒకేసారి 14 కోట్లు తేలా. ఇవాళ 14 కోట్లతోటి ఆ దేవాలయానికి ఇవాళ అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం. దాదాపు 2 కళ్యాణ మండపాలు కూడా ఓపెన్ చేసాం. మరి ఆ కేసీ గంటశాల ఓపెన్ చేస్తున్నాం, గార్మెంట్స్ ఓపెన్ చేస్తున్నాం, అన్ని రకాలు ఓపెన్ చేస్తున్నాం. అయితే పాలకవర్గం వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీ వాడు మా మీద ఆరోపణ చేస్తున్నారు. ఇవాళ పాలకవర్గం అనేది గతంలో ఒకే కులం వాళ్ళు ఉండేవాళ్ళు, ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి మనం కూడా అన్ని కులాలకి సమన్యాయం చేయాలి అని చెప్పి బీసీ వర్గానికి మేము అధ్యక్ష పదవి చెప్పాం. దాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. సామాజిక సాధికార విప్లవాత్మకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అసలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. సామాజిక సాధికార యాత్ర కూడా అన్ని చోట్ల బ్రహ్మాండంగా డెవలప్ అయింది. కూడా ఈ సామాజిక సాధికార యాత్ర అనేది అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు. సో దాని పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు సిద్ధం అనే కార్యక్రమం కూడా మరి మన ఏలూరులో జరిగిన సిద్ధం అనే కార్యక్రమం, అలానే రాయలసీమ ప్రాంతంలో జరిగింది. అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. మరి వాళ్ళ అందరూ వస్తున్నారంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళ మహిళలు కూడా సంతోషిస్తున్నారు. అట్టడుగున వర్గాల వారు ఇంటికి వచ్చి మాకు సేవ చేస్తున్నారు, ఇంటికి వచ్చి తలుపు తట్టి మాకు పెన్షన్ ఇస్తున్నారు. పరిపాలన మన వాళ్ళ ముంగిట వస్తుంది. ఒకప్పుడు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది చెప్పులు అరిగేలాగా, ఇవాళ అధికారులే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళ పరిపాలన అనేది ప్రజల ముంగిటికి వచ్చింది నమ్మకాన్ని కలిగించారు జగన్మోహన్ రెడ్డి. సో ఫైనల్లీ 2024 కాన్స్టిట్యున్సీలో సామాన్య ఉదయగారు 4 మండలాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే నేను 4.5 సంవత్సరాల్లో చేశానని చెప్తున్నాను. రేపు ఇంకా ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఏం చెప్పవచ్చు మా ఛానల్ ద్వారా చెప్పండి. జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీకి రుణపడి ఉండే అవకాశాలు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి వారి గుండెల్లో కూడా నిలిచిపోయేలాగా, ఉదయభాను అంటే ఒక అభిమానాన్ని చూరగొనేలాగా, ఉదయభాను అంటే ఒక నమ్మకాన్ని చూరగొనేలాగా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. అలానే ప్రజలను కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి చేస్తాను. నిరుద్యోగ సమస్యలు కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, వ్యవసాయంగా అభివృద్ధి కానీ, అలానే బ్యూటిఫికేషన్. జగ్గయ్యపేట ప్రాంతం అంటే మంచి అందమైన ప్లేసు. ఇక్కడ స్థిరపడిన వాళ్ళకి, సొంత ఇల్లు ఉండే వాళ్ళకి, సొంత ఆస్తులు ఉండే వాళ్ళకి మాకేం భరోసా ఉంది, మాకేం పర్వాలేదు. జగ్గయ్యపేటలో మాకు ఆస్తులు ఉన్నాయి. జగ్గయ్యపేటలో ఆస్తులు ఉంటే ఆస్తుల విలువ బాగా రెట్టింపు అవుతుంది అని ఒక నమ్మకాన్ని కలిగిస్తాం ఉన్నాం. ఇక్కడ మార్కెట్లో రేట్లు అంటే స్థిరాస్తుల రేట్లు కూడా బాగా పెరిగేలా చేస్తాం. వాళ్ళకి రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ చేస్తాం. హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి హైవేకి దగ్గరగా జగ్గయ్యపేట టౌన్ తీసుకెళ్తాం. కోదాడ కన్నా బాగా పెద్ద చేస్తాం. అలానే జగ్గయ్యపేట ఒక టూరిజం స్పాట్, ఒక చెరువు ఉంది కూడా, ఆ చెరువు కూడా 3 కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే ప్యాసింజర్ లైను, ఇంకా జగ్గయ్యపేట టౌన్ని, జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అటు వత్సవాయి మండలం కానీ, ఇటు పెనంచూరు మండలం కానీ, నందిగా మండలం కానీ, జగ్గయ్యపేట మండలం కానీ అన్ని ప్రాంతాలు కూడా సమపాలనతో అభివృద్ధి చేసి ఇక్కడ అన్ని రకాలుగా ప్రజల అభిమానాన్ని తప్పకుండా చూరుకుంటాను. ఉదయభాను మార్క్ అనేది ఉండేలాగా చేసుకుంటాను. సో ఇది ISR 9 ఛానల్ ద్వారా 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రపంచాన్ని సృష్టించబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నారు. అలానే జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమానికైనా, ఏ అభివృద్ధి కార్యక్రమం పైన సరే బహిరంగ సవాల్ విసురుతున్నారు.